ఫ్రెండ్స్ సేనాధిపతి మానిస్టర్ ని చూసిన వెంటనే భయపడి అక్కడి నుండి పారిపోతాడు. దాని తర్వాత మానిస్టర్ ఆ రాజకుమారిని తీసుకుని తన గుహలోకి వెళ్లిపోతుంది. ఇంకా ఉదయాన్నే రాజకుమారి కళ్ళు తెరిచి చూసినప్పుడు మానిస్టర్ ని చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇంకా ఈ మానిస్టర్ కి చెప్తుంది, నేను ఒక మహారాణిని, నన్ను వెళ్ళనివ్వండి అని వెళ్తూ ఉంటే ఈ మానిస్టర్ అలాగే తన ఫ్రెండ్ రాబిట్ కలిసి ఆ గుహ డోర్ ని క్లోజ్ చేసేస్తారు. ఇంకా మానిస్టర్ కి ఈ రాబిట్ ఏమని చెప్తుందంటే, రాజుకి ఈ విషయం తెలిస్తే రాజకుమారి కోసం మనకి చాలా డబ్బుల్ని ఇస్తాడు అని చెప్తాడు. రాజకుమారి మహల్ కి తిరిగి వెళ్లాలని అస్సలు అనుకోదు. ఎందుకంటే ఈ రాణి మహల్ కి తిరిగి వెళ్తే బలవంతంగా అక్కడ ఉండే సేనాధిపతితో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా దీనిని అవకాశంగా తీసుకుని ఈ రాబిట్ తాడుతో రాణి చేతులను కట్టేస్తుంది. ఇంకా సేనాధిపతి వెళ్లి రాజుకి చెప్తాడు, మహారాణిని అడవిలో ఉండే భయంకరమైన ఒక మానిస్టర్ బంధించేసింది అని. ఒకవేళ నువ్వు నీ కూతుర్ని కాపాడుకోవాలి అంటే నాకు ఈ మ్యాజికల్ పోషన్ గురించి చెప్పు అంటాడు. ఇంకప్పుడే రాజు, ఈ మ్యాజికల్ పోషన్ నాకు అడవిలో దొరికింది అండ్ ఇందులో చాలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయని చెప్తాడు. ఇంకా మరొక వైపు ఈ మానిస్టర్ రాజకుమారిని అడవి మొత్తం చూపిస్తూ ఉంటే ఈ మానిస్టర్ కాలిజారి నదిలో పడిపోతున్నాడు. అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ రాజకుమారికి ఈత రాదు, అందుకే టెన్షన్ పడుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి.